మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అధికంగా సుఫలితాలను లాభాలను అందుకుంటారు. ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. లాభంలో కుజుడు సంచరించడం వల్ల కుటుంబానికి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. భూముల నుంచి వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలు అందుకునేటువంటి సూచన కనిపిస్తుంది. దశమంలో రవి సంచారం వల్ల అనుకోకుండా అధికారుల అండదండలు మీకు బాగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. పెద్దల సహకారంతో సమాజంలో కొన్ని మంచి పనులు చేస్తారు. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో కూడా సానుకూలత కనిపిస్తుంది. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంట బయట కూడా చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చేసేటువంటి కార్యక్రమం ఒకటి మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. మీరు అనుకున్నంతగా మంచి ఫలితాలను అందుకోలేకపోతారు. ఆత్మీయులతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందులు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో కనకదార స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ మకర రాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.